డవరకడకుండు వారికి చావు ఓండనే ఓండదు ఓండో జీవంబు నిండో మహిమాయోండో నిజాషారి రమోదాల్చి యోండియగోరాగలము ఓత్వలోకము నాకు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ప్రియులరా, మరి నిజానికి భోజన వస్తువులు దొరికే స్థలాలు గ్రామాల్లోనూ ఉంటాయి, పట్టణాల్లోనూ ఉంటాయి, కానీ అరణ్యములో ఆ యొక్క స్థలాలు ఉండవు. కనుక ఒక రకంగా చూస్తే పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే విరివిగా భోజన వస్తువులు లేక భోజనం తయారు చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలు సమకూర్చగలుగుతూ ఉంటాం. అయితే మనుషులకు పట్టణము అరణ్యము అనే వ్యత్యాసం ఉంటుంది, కానీ దేవాది దేవునికైతే పట్టణమైనా ఒకటే, అరణ్యమైనా ఒకటే. కనుక ప్రియులరాయన పట్టణములోనైనా లేక అరణ్యములోనైనా ఆయన కార్యం అనేది చేయగలడు. ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన చేసే ఏర్పాటు ఆయనకుంది. అయితే ఇశ్రాయేలీయులు అనుకునేవారంట, అరణ్యములో అనగా ఈ యొక్క అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? దేవుని కార్యాలు వారు కన్నులారా చూచారు. దేవుడు చేసేటటువంటి ఆ యొక్క పనులను వారు కళ్ళు పెట్టి చూచారు, కానీ హృదయంలో వారు గ్రహించలేదు. కనుక దేవాది దేవుడు ఏ రీతిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశారు, ఆ యొక్క ఐగుప్తులో నుండి ఎలాగున వెలపలికి తీసుకొచ్చారు, అంతేకాకుండా వారు చూస్తూ ఉండగానే ఆ యొక్క ఎర్ర సముద్రములో ఆరిన నేలగా దేవుడు ఏర్పాటు చేస్తారు. కనుక ఆ యొక్క ఇశ్రాయేలీలనట దేవుడు ఎక్కడ నడిపించారంటే ఆరిన నేల మీద, ప్రియుల సముద్రములో ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కనుక సముద్రములో ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కనుక ప్రియులరాయక మరి ఏర్పాటును బట్టి వారు ఆ కన్నులారా చూసినటువంటి ఆ కార్యమును బట్టి దేవునికి స్తుతిగానాలు చేస్తారు. దేవుని వంటి పరాక్రమశాలి ఎవరు, దేవుని మించినటువంటి వారెవరని చెప్పేసి వారు చాలా దేవుని ఉన్నతమైన స్థితిలో వారు స్తుతించారు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క మారు మనసు క్షణమాత్రపు మారు మనసు. ప్రియుల క్షణములో వారు దేవుని యొక్క కార్యాన్ని చూచేవారు, మరుక్షణములో వారు మర్చిపోయేవారు. కనుక ప్రియులరా, మరి కళ్ళ ఎదుట కనబడుచున్నటువంటి ఆ యొక్క కార్యాన్ని వారు మనస్సులో ముద్రించుకునేవారు కాదు. కనుక ఎప్పటికప్పుడు వారు మర్చిపోవడం అనేది ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక మాటగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక వారు మాటి మాటికి దేవుడిని మర్చిపోయేవారు. కనుక వారు మాటి మాటికి మహోన్నతుడైన దేవుని యొక్క విషయంలో నిర్లక్ష్యంగా వారు ఉండేవారు. వారు ఒకానొక సమయంలో అనుకున్నారట, అన్నారట, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ప్రియులరు, ఇదే ప్రశ్న చూడండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనములో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి యెహోవా
ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. కనుక అప్పుడు ఒకానొక సమయంలో రాజుల కాలంలో ఒక కరువు వచ్చింది. ప్రియులరాయక కరువు కాలంలో కరువు అనేది చాలా భయంకరంగా ఉంది. శత్రు సైన్యం వచ్చి చుట్టూ కూడా ముట్టడి వేసింది. కనుక ముట్టడిని బట్టి పట్టణంలోనికి ఏ ఆహార పదార్థాలు రావడం లేదు. పట్టణం అంతా కూడా కరువు కాటకాలతో నిండి ఉన్నటువంటి సమయంలో ఒక అధిపతి అంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా. ప్రియులరా, మరి నిజానికి ఇక్కడ ఏలీషా అనే ఒక ప్రవక్త వచ్చి చెప్పే మాట ఏంటంటే, ప్రియులరా, ఇదిగో రేపు ఈ వేళకు సోములోని ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవల పిండియు అమ్మబడును. కనుక ప్రియులరా, రేపు ఈ వేళకి అంటే 24 గంటల సమయం ఉంది. కనుక తాను ఏ సమయంలో అయితే చెప్తూ ఉన్నాడో, ఏ సమయం అయితే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో, రేపు ఈ వేళకి దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రియులరా, మనిషి మాట మీద నమ్మకం ఉంచకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. కానీ అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. అధిపతి అంటున్నాడు, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా అలా జరుగుద్దా అంటే అధిపతిలో ఏముందంటే అవిశ్వాసం అనేది ఉంది. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క అధిపతిలో ఏం కనపడుతుందంటే అవిశ్వాసం అనేది కనపడుతూ ఉంది. ప్రియులరా, ఇదే అవిశ్వాసము శిష్యుల్లో కూడా మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. ఆయన శిష్యులు తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయన తండ్రి. కనుక ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రశ్న కనపడుతుంది. కనుక దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా కానీ అలా జరుగుద్దా? అలాగునే ప్రియులరా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన పైవాడు కాదు, శిష్యుడే. ఏమంటున్నాడంటే, ఈ అరణ్య ప్రదేశంలో ఎంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక ప్రియులరా, నిజానికి ఒక ప్రశ్నగా ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా జరుగుద్ది, ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియులరా, ఇదే అవిశ్వాస ప్రశ్న ఇశ్రాయేలీలో కూడా కనబడుతూ ఉంది. కనుక ప్రియులరా, ఆ యొక్క ఇశ్రాయేలీలు కూడా అంటున్నారు, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? కనుక ప్రియులరా, సిద్ధపరచగలడా? దేవుడు సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడు. కనుక మరి రుచి కలిగినటువంటి ఆహారము, ప్రియులరా, దేవదూతలు భుజించే ఆహారము, ఇంకా చూస్తే చాలా ఉన్నతమైనటువంటి ఏర్పాటు కలిగినటువంటి ఆహార పదార్థాలను దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు కొరకు ఆయన సిద్ధపరిచారు. ప్రియులరా, శ్రమ లేని ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. అందుకనే దైవజనులు ఒక పుస్తకంలో రాసినటువంటి మాటను బట్టి చూస్తే అది విందు అన్నారు. కనుక ఇశ్రాయేలీలకట దేవుడు ఎన్ని సంవత్సరాలు విందు ఏర్పాటు చేశారంటే 40 సంవత్సరాల విందు. ప్రియులరా, నిజానికి మనము అప్పుడప్పుడు విందులకు వెళుతూ ఉంటాం. విందులకు వెళ్ళినప్పుడు మనం వాడికి ఏమైనా డబ్బులు కడతామా? ఏమీ కట్టక్కలే. ఒకవేళ పరిస్థితులు బట్టి గిఫ్ట్లు వేస్తే ఇవ్వచ్చు. కానీ ప్రియులరా, వారికి మనం డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. మనకి కావలసినంత మనం తృప్తిగా ఆ యొక్క విందును భుజించి రావచ్చు. ప్రియులరా, నిజానికి విందు అనేది ఎంతకాలం చేస్తారంటే సర్వసాధారణంగా విందు అనేది ఒక్క దినమే ఉంటుంది. కనుక ప్రియులరా, ఒక్క దినం మాత్రమే విందు అనేది ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయుల యొక్క విషయంలో అన్నాడు, దేవుడు 40 సంవత్సరాల విందు ఏర్పాటు చేస్తాడు. కనుక ప్రియులరా, వారు 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు. కనుక ప్రియులరా, 30 లక్షల కొరకు కూడా ఏనాడు కూడా నాకు అది తక్కువ ఇది తక్కువ,
కనుక ప్రియులరా, మరి నిజానికి ఇక్కడ మనలో మనమాటగా చెప్పుకోవాలి అంటే వడ్డించేవారు ఉన్నారా? లేరు. కనుక ప్రియులరా, మరి బహుశా వడ్డించేవారుంటే పరిస్థితులు మారినేమో ప్రియులరా. కానీ అక్కడ వడ్డించేవారు ఉన్నారా? వడ్డించేవారు లేరు. ప్రియులర, ఏళ్ళో పళ్ళాళ్ళు పట్టుకొని ఆ యొక్క ఆ స్థలంలోనికి వెళ్ళిపోతే ఆ విస్తారమైనటువంటి కావలసినంత కూర్చుకోవచ్చు. కానీ అక్కడ చిత్రం ఏంటంటే ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వానికి తక్కువ కాలేదు. కనుక ప్రియులరా, నిజానికి మరి అక్కడక్కడ కొన్ని స్థలాల్లో అన్నము, కూర, సాంబారు ఇవన్నీ కూడా అలా పెట్టేసి ఉంటాయండి బేసిన్లు. మనం కావలసినంత ఏం చేయాలి? వేసుకుంటమే, వడ్డించుకుంటమే. ప్రియులరా, వడ్డించేవారు ఉండరు. కనుక అలాగును ఒకవేళ వడ్డించేవారు ఉన్నారే అనుకోండి, ప్రియులు వారు ఏం చేస్తారు? తక్కువ వేయొచ్చు. కనుక ప్రియులు ఏడేమో ఎక్కువ తినాలని ఏడకొండొచ్చు, వడ్డించేవారు ఏం చేస్తారంటే తక్కువ వడ్డించవచ్చు. కనుక ప్రియులరా, అందుకనే దేవుడు వడ్డించే వారిని ప్రక్కనెట్టారు. అక్కడ ప్రభువే స్వయంగా ఏం చేస్తారంటే 40 సంవత్సరాలు ఆయనే వడ్డిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఇదిగో మాకు అది తక్కువ, మాకు ఇది తక్కువ, మాకు అదే లేదు ఇదే లేదు అన్నటువంటి పేరు ఎప్పుడైనా ఆ 40 సంవత్సరాల్లో వచ్చిందంటే ఏ దినము కూడా రాలేదు. కనుక ప్రియులరా, అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అనేది దేవుడు మనకి చూపించారు. కనుక ప్రియులను, దేవుని యొక్క విందు అనేది గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటుగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ప్రభు సంస్కారపు విందు ప్రభువు జతకే దేశందు పాప వ్యాధికే మందు సభలనేటి కనుక ప్రియులరా, పరిస్థితులు బట్టి అప్పుడప్పుడు ఆ ఆహారాన్ని చూసి కానీ లేక కొన్ని పరిస్థితుల్లో ప్రియులరా ఇవి సరిపోతాయా, ఈ యొక్క ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఇంకా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 43వ వచనములో, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులని యెహోవా సెలవిచ్చిన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞించాను. కనుక ప్రియులరా, మరి ఇక్కడ ఎలీషా గారి కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆ యొక్క ఏలియా యొక్క చేతి క్రింద పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎలీషా. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆ యొక్క ఏలియా గారి యొక్క చేతి క్రింద నీళ్లు పొయ్యుచూ వచ్చాడంటే పరిచారకుడిగా ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు. ప్రియులరా, నిజానికి ఆ యొక్క ఎలీషా గొప్ప భూస్వామి. 12 అరకల ఎడ్ల చేతట దుక్కేం చేస్తూ ఉన్నాడంటే దున్నిస్తూ ఉన్నాడు. పూర్వకాలం ఒక మాట అనేవారు, కాడిడ్లు ఎకరం నేల అనేవారు. అంటే ఒక జత ఇడ్లు ఉంటాయనట. అమ్మ, మరి ఎన్ని ఎకరాలు దున్నొచ్చు అంటే 1 ఎకరాన్ని దున్నొచ్చు. అంటే 12 అరకల ఎడ్లు అంటే ప్రియులు ఇంచుమించు 12 ఎకరాలు అన్నమాట. కనుక ప్రియులరాకి ఎలీషా గారు 12 ఎకరాల భూస్వామి. అయితే ప్రియులరా, 12 ఎకరాల భూస్వామి ప్రియులరా ఆ యొక్క అరకల చేత ఎడ్లను అనగా యొక్క అరక దున్నిస్తూ ఉండగా ఏలియా గారు వెళ్ళి తన దుప్పటి ఎలీషా మీద వేసి, వచ్చే నన్ను వెంబడించు అన్నారు. ప్రియులు, ఇదిగో నేను దమ్ము చేస్తున్నాను కదా, ఈ ఊడిపైపోయాక వస్తాను, కనుక నేను ఇప్పుడు దమ్ము చేస్తున్నాను కదా, అంటే ఆ దుక్కి దున్నుతున్నాను కదా, నాట్లు వేసిన తర్వాత వస్తాను
అని అన్నాడా? అనలే. ప్రియులారా, ఇక ఎడ్లను విడిచిపెట్టాడు, ఆ యొక్క దమ్ముని విడిచిపెట్టాడు, ఇంకా చూస్తే తల్లిదండ్రులను కూడా అతడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏలియా గారిని వెంబడించాడు. కనుక ప్రియులారా, ఏలియా గారిని వెంబడించినటువంటి ఆ యొక్క ఎలీషా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏలి అంటే సామాన్యుడేం కాదు. ప్రియులారా, మరి ఒకానొక సమయంలో ఆకాశములో నుండి అగ్నిని కురిపించినటువంటి ప్రవక్త ఎవరంటే ఏలియా. అగ్నిలాంటి ప్రవక్త. అయితే ప్రియులారా, అగ్నిలాంటి ప్రవక్త అయ్యున్నారు కనుక అగ్ని రథం మీద, అగ్ని గుర్రాల మీద ఏమయ్యాడంటే ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆయన మాట మాటికి అనేవాడు, యవన సన్నిధినే నిలబడి ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిరంతరము నిలబడేవారు ఎవరంటే ఏలియా. పరిశుద్ధ గ్రంథంలో మరి నిన్న ఒక మాచర అనేటటువంటి ఒక ఊళ్ళో నేను క్లాత్స్ చెప్తూ ఓ ప్రశ్న వేసాను వారికి. ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట మీద నిలబడిన మనుషులు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ప్రియులరా, చూడండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చిన. ఏలీషా ఇట్లా, నేను యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో చాలు. ప్రియులరా, అంటే ఒకటి ఏలియా గారు దేవుని సన్నిధిలో నిలబడేవాడు, ఎలీషా గారు కూడా దేవుని సన్నిధిలో నిలబడేవాడే. కనుక ప్రియులరా, కానీ ప్రియుల ఇశ్రాయేలీయులు ఎదుట దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తారు. మనమైతే చదువుకుంటున్నాం అంతే, అలా చేశారంట ఇలా చేశారంట అని మనం రాసిని చదువుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు అయితే అలా కాదు, వాళ్ళ కళ్ళ ఎదుటే ఆ కార్యాలని దేవుడు చూస్తారు. ప్రియ అన్ని చూసినా కానీ వారిలో ఏమి లేదంట, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఎంతటి ప్రబుద్ధులో. కనుక ప్రియులరా, మరి నిజానికి నమ్మిక లేని పరిస్థితి, విశ్వాసం లేని యొక్క పరిస్థితి ఆ యొక్క ఇశ్రాయేలీయుల్లో కనబడుతుంది. కనుక ప్రియులు, నిజానికి ఆ శత్రువులను సముద్రంలో ముంచివేసిన దేవుడు, సముద్రంలో చక్కని దారి ఏర్పాటు చేసిన దేవుడు మాకు ఆహారం ఇవ్వలేడా అనే విశ్వాసం వారికి ఉండాలి. కానీ వారు ఏమంటున్నారంటే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? కనుక ప్రియులరా, మరి నిజానికి దేవునికి అరణ్యమని, పట్టణమని, లేక దొరికే ప్రాంతమని, దొరకని ప్రాంతమని వ్యత్యాసం లేదు. ప్రియులరా, ఏ స్థలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఆయన అద్భుతం చేసి ఆహారాన్ని సృష్టించగలడు. కానీ మనుషుల్లోనే అవిశ్వాసం వస్తుంది, మనుషుల్లోనే అపనమ్మకం అనేది వస్తుంది. కనుక ప్రియులు, దేవుడి పని చేయగలడా, దేవుడి కార్యం చేయగలడా అని చెప్పేసి మానవులైన వారు అవిశ్వాసపడుతూ ఉంటారు. కానీ ప్రియులరా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనము నమ్మలేని విషయాలను ఆయన చేయగలిగినటువంటి తండ్రి అయి ఉన్నారు. కనుక భోజనము సిద్ధపరచగలడా అని వారు అన్నారు. కానీ దేవుడు వారి యొక్క అవిశ్వాసాన్ని తీసివేస్తూ, అపనమ్మికను తీసివేస్తూ 40 సంవత్సరాలట వారికి కావలసినంత భోజనాన్ని దేవుడు సిద్ధం చేస్తారు. ప్రియులరా, మానవ జీవితం యొక్క ఏర్పాటు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భోజనము అనేది ప్రతి మనిషికి అవసరమే. కనుక ప్రియులరా, మరి నేను ఆకలితో ఉన్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది అంటే ప్రియులు, ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఇదిగో ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను అంటే నా ఆకలి తీరద్దా? తీరదు. ప్రియులరా, మరి నిజానికి మరి వస్తువులతో ఆకలి తీర్చుకోలేం, కానీ ఆహారంతో మాత్రమే ఆకలి తీరుతుంది. కనుక ఆకలి తీరాలంటే ఆహారం కావాలి. కనుక ప్రియుల, దేవుడు అరణ్యంలో వారికి ప్రపంచంలో ఎవరు కూడా సిద్ధపరచని శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారి కొరకు సిద్ధం చేస్తారు. భోజనవాసవులో భోక్తేకే భోజనవస్తువులు మోక్తి సాధనముల్ రాజు మన తండ్రి రాజ్యములో
కనుక ప్రియులరా భోజన వస్తువులు కనుక దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు కొరకు చిత్ర విచిత్రమైనటువంటి భోజనాన్ని ఆయన సిద్ధపరిచినటువంటి వారై ఉన్నారు. కనుక ప్రియులరా మరి నిజానికి దేవుడు అరణ్యంలో అన్నీ సిద్ధం చేస్తానట. ఇశ్రాయేలీయులు చివరకు వచ్చేటప్పటికి దేవుడినే ఒక అరణ్యంగా చేస్తారట. చూడండి ఇర్మియా గ్రంథము 2:31 ఈ తరం వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలీయులకు అరణ్యం వలెనైతినా, గాఢాంధకార దేశం వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కనుక ప్రియులరా నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలెనైతినా. కనుక ప్రియులరా దేవుడట ఇశ్రాయేలీయులకి ఎలా అయిపోయాడంటే అరణ్యం వలె అయిపోయాడు. ప్రియులరా నిజానికి అరణ్యాన్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అరణ్యము చాలా భయంకరమైన ప్రదేశం. కనుక ప్రియుల అరణ్యములో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఆ యొక్క అరణ్యములో నివాసం ఉండడం అనేది మరి ఒక భయంకరమైనటువంటి ఏర్పాటే. కానీ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం కానీ మనము గమనిస్తే ఇశ్రాయేలీయుల యొక్క విషయంలో అరణ్యములో దేవుడు ఎన్నెన్నో సౌకర్యాలు ఆయన సిద్ధపరిచారు. కనుక ప్రియులు ఏ సమయానికి కావలసిందో ఆ సమయానికి, కనుక ఏ దినానికి కావలసిన ఆహారం ఆ యొక్క దినానికి ఆయన వారికి అనుగ్రహిస్తూ కూడా లోటు లేకుండా చూసినా కానీ ప్రియులరా వారు దేవుని మీద తిరుగుబాటు అనేది చేస్తారు. ప్రియులరా నిజానికంట దేవుడట ఇశ్రాయేలీయులకి అన్నీ ఇచ్చి ఏమైపోయాడంటే లోకువైపోయాడు. కనుక ప్రియులరా అన్నీ ఇచ్చినటువంటి దేవుడిని వారు లోకువ కట్టారు. ఏమీ ఇవ్వని సాతాను వారికి ఏమైపోయిందంటే చాలా మరి దేవుడైపోయిందన్నమాట. కనుక ప్రియులరా వారు దేవుడిని ధిక్కరించారు. ప్రియులరు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించారు. కనుక ఆ యొక్క నిర్గమాకాండం 32 ఒక దూడను వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇదే దేవుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దేవతగా వారు కొలుస్తున్నారు. కనుక ప్రియులరా మరి నిజానికి ఇశ్రాయేలీయుల కళ్ళ ఎదుట చేయబడిన అద్భుతాలన్నీ కూడా వారు మర్చిపోయారు. కనుక ఆ యొక్క అద్భుతాలన్నీ కూడా ఆ ప్రక్కన పెట్టి వారు దేవుణ్ణి విడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా అరణ్యము అనగా ఏ సౌఖ్యము లేనటువంటి స్థలము. కనుక అరణ్యం అనగా ఏ విధమైనటువంటి సౌఖ్యము లేనటువంటి స్థలముగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రియులరా దేవుడు ఆ యొక్క అరణ్యములో ఎన్నెన్నో సౌకర్యాలు వారికి కలగజేస్తారు. ప్రియులరా పగటికి కావలసిన సౌకర్యాలు పగటికి, రాత్రికి కావలసిన సౌకర్యాలు రాత్రికి కనుక ఆయన సిద్ధపరిచారు. ఎందుకంటే ప్రియులరా దేవుడు వారిని తన సొంత బిడ్డల కన్నా అధికంగా చూసుకున్నారు. కనుక ప్రియులరా మరి నిజానికి ప్రియులరా ఒక తండ్రట కుమారుడిని బాగా ప్రేమిస్తానట. ఆ కుమారుడు ఎలాగైపోతాడంటే పనికిమాలిన వాడు అయిపోతాడట. కనుక ప్రియులరా కొరగాని కొయ్యలా తయారైపోతాడట. ప్రియులరా నిజానికి మనుషులు మేలు చేసేవారిని నమ్మరు, కానీ ఎవరిని నమ్ముతారంటే కీడు చేసేవాడిని నమ్ముతారు. లోకంలో ఒక మాట ఉంది కదండి, మేకట ఆ కషాయుడిని నమ్ముద్దంట. కనుక ప్రియులరా మేక మేపేవాడిని నమ్మదు, కషాయుడిని నమ్మదు. అంటే మేక మేపేవాడిని నమ్మదు, కోసేవాడిని నమ్ముద్దంట. కనుక ప్రియులరా మేకకి మేపేవారేమో అయిష్టులుగా కనపడతారు, కోసేవారేమో ఇష్టలుగా కనపడతారు. ప్రియులరా నిజానికి మేపేవారు మంచివారా, కోసేవారు మంచివారా? మేపేవారే మంచివారు. వాళ్ళేం మేత ఎడుతున్నారు. ప్రియులరా ఈ మేత ఎట్టేవారికట మేక చాలా చెడ్డ కనపడతారట, కోసు తినేవారు మంచివారుగా కనపడతారట. కానీ ప్రియులరా ఆ మేకే కాదు, మనం కూడా అంతే. కనుక ప్రియులరా మనము కూడా అలాంటి వారమే. కనుక మనం కూడా దేవుడిని నమ్మం,
మేలు చేసేవారిని నమ్మం. కనుక ప్రియులరా, మేలు చేసిన వారిని ప్రక్కన పెట్టి కీడు చేసేవారి మీదే మనం నమ్మిక అనేది ఉంచుతాము. కనుక ఇశ్రాయేలీలు ఆ యొక్క భోజన విషయంలో వారు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితి పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. అయితే దేవాది దేవుడు మన కొరకు తన యొక్క శరీరాన్ని ఎలాగ ఇచ్చివేస్తారంటే భోజనంగా ఇచ్చివేస్తారు, ఆహారంగా ఇచ్చివేస్తారు. కనుక ప్రియులరా, ఆ యొక్క ఆహారాన్ని ఎలా ఇచ్చారంటే సమృద్ధి అయినటువంటి ఆహారంగా ఆయన ఇచ్చివేస్తారు. కొలత లేని ఆహారము, కొరత లేనటువంటి ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించారు. నిజానికి వారి అవిశ్వాసాన్ని బట్టి చేయకూడదు, వారి అవిశ్వాసాన్ని బట్టి ఇవ్వకూడదు. ప్రియుల వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి దేవుడు వారికి ఏ మేలు చేయకూడదు. కానీ ఎన్ని కీడులు వారు చేస్తున్నా కానీ మేలులు మాత్రము దేవుడు చేయక మానలేదు. ప్రియుల, మనం ఎవరికైనా మేలు చేసేటప్పుడు వారు మనం చేసే మేలును మనస్సును పెట్టకపోతే వారి మీద మనకి ఒక విధమైన ద్వేషం వచ్చేస్తుంది. కనుక నేను ఇంత మేలు చేస్తాను కానీ వీరు ఎలాగున్నారే, కనుక నేను ఇన్ని పర్యాయాలు వీరికి ఇంత మంచి చేశాను, వీరు ఇలా ఉన్నారే అన్నటువంటి ఒక ద్వేషం వారి మీద, అంటే మనిషి మీద మనిషికి పుట్టుకొస్తుంది. కానీ ప్రియులరా, దేవాది దేవునికి మాత్రం అలాంటి ద్వేషము లేదు. వారు ఎన్ని చేసినా ఎలా చేసినా కానీ దేవుడు 40 సంవత్సరాలు వారిని సహించారు. అంటే ఆహారం పెట్టే విషయంలో మాత్రమే, నిత్య నిరంతరం కూడా దేవుడు వారిని సహిస్తూనే ఉన్నారు. కనుక ప్రియులరు, నేటి వరకు కూడా దేవుడు వారిని సహిస్తూనే ఉన్నారు. కనుక మానవులమైనటువంటి మనము దేవుని యొక్క విషయాల్లో నిర్లక్ష్యం అనేది లేకుండా ఆయన విషయాలను మనం లక్ష్య పెట్టినప్పుడు ప్రియులరా, నిజానికి శూన్యములో నుండి దేవుడు సృష్టించేశారు. కనుక శూన్యములో నుండి దేవుడు సృష్టించేశారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కనుక అలాంటి సాధ్యము చేసే తండ్రి సాన్నిధ్యములో మనం ఎదిగి ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అలాంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగా.